ఆధ్యాత్మికతకి మూలం సాక్షితత్వం. మనం సాక్షితత్వంలో ఉండాలి. ఎప్పుడూ కూడా సముద్రం నుంచి అలలు వచ్చినట్లుగా నా మనసు అనేటువంటి మహాసముద్రం నుంచి ఆలోచనలు కూడా ఒక తరంగాల్లా వీస్తూ ఉంటాయి. ఆశ్చర్యంగా ఈ విశ్వ చైతన్యం నుంచి ఈ జగత్తులోని జగత్తులన్నీ వచ్చినట్లుగా నా మనసు నుంచి ఈ ఆలోచనలన్నీ కూడా అలల్లాగా వీస్తూ ఉంటాయి. మన మనసు ఒక మహాసముద్రం అనుకుంటే సముద్రం యొక్క స్వభావం అలలు అనేవి రావడం. అలాగే మన మనసులో కూడా ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఈ ఆలోచనలు, రూపాలు అంటే నామరూపాలు ఉద్భవిస్తూ ఉన్నాయి. ఇలా ఆలోచనలన్నీ కూడా అలల్లాగా వస్తూ ఉన్నాయి నీ మనసులో నుంచి, నా మనసులో నుంచి. అయితే నువ్వు ఎప్పుడైతే అందరినీ విభిన్న వ్యక్తులుగా చూసావో అప్పుడు అహంతో కూడిన కర్మలని, ఫలితాన్ని ఆశించి చేయాల్సి వస్తుంది. కర్మల్ని ఈ విశ్వ చైతన్యము నుంచి జగత్తులో జగత్తులన్నీ అలల్లా వస్తూ ఉన్నాయి, అలల్లా ఉద్భవించి నశించిపోతూ ఉన్నాయి. నీ మనసు అనేటువంటి మహాసముద్రం నుంచి ఆలోచనలు కూడా అలల్లాగా పైకి లెగుస్తూ ఒకదానితో ఒకటి ఒరుచుకుంటూ ఒకదానితో ఒకటి ఆడుకుంటూ మళ్ళీ లయింపబడుతున్నాయి. అంటే నీ ఆలోచనలు ఇతర ఆలోచనలతో, అంటే విభిన్న వ్యక్తులుగా నువ్వు భావిస్తున్న ఇతర ఆలోచనలతోనూ అలాగే నీ జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. అది మనసు యొక్క స్వభావం. ఏంటంటే ఆలోచనలు రావడం అనేది మనసు యొక్క స్వభావం. సముద్రం యొక్క స్వభావం అలలు రావడం, మనసు యొక్క స్వభావం ఆలోచనలు రావడం. మన మనసులోంచి స్వభావంగా వచ్చేటువంటి ఆ ఆలోచనల్ని, వాటిని ప్రారబ్ధ కర్మలుగా మనం చేసుకుంటూ జీవితం గడిపితే మనకి జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. అంటే నా మనసు అనేటువంటి మహాసముద్రము నుంచి ఆశ్చర్యంగా అలల్లాగా ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి. అది ఎలాగయ్యా అంటే విశ్వ చైతన్యము నుంచి జగత్తులో జగత్తులన్నీ వచ్చినట్లు, ఈ భూమి మీద జీవులన్నీ ఉద్భవించినట్లు. ఆ ఆలోచనల అలలు ఎలా ఉంటాయంటే ఎన్నో ఆలోచన తరంగాలు, అంటే పైకి లేస్తూ ఒకదాన్ని ఒకటి ఒక ఆలోచనతో ఇంకో ఆలోచనతో ఆడుకుంటున్నట్లు, మళ్ళీ నశించిపోతున్నట్లు మన జీవితమంతా ఇలా ఆలోచనలతోనూ సంకల్పాలతోనే ఉంటుంది. కానీ సముద్రం అంటే కేవలం ఉపరితలము కాదు, కేవలం అలలు కాదు, అలలు సముద్రం యొక్క స్వభావం అంతే. ఆటుపోట్లు ఇవన్నీ కూడా సముద్రం యొక్క స్వభావంగా ఉన్నాయి. అలాగే మన మనసు ఆలోచనలు కూడా స్వభావంగా ఉన్నాయి. సముద్రం ఉపరితలం పైన అలల్లో ఏం జరుగుతున్నా కూడా గాఢ సముద్రపు లోతు ప్రశాంత స్థితి ఎలా లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తున్నట్లుగా ఉంటుందో, నువ్వు అంటే నీ అంతరంగం ఒక మహాసముద్రంగా భావించుకొని ఆ అలల్ని, అంటే మనసులో నుంచి స్వభావంగా వచ్చేటువంటి అలల్ని గమనించేవాడిలాగా ఉంటే ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉండగలుగుతావు. అలా ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉండటమే సమస్థితి. ఈ సమస్థితి ఆధ్యాత్మికత యొక్క మూలం. ఈ సాక్షితత్వమే ఆధ్యాత్మికత యొక్క మూలం. మనందరం అలా సాక్షితత్వంతో ఒక సమస్థితిలో ఉండాలి.